హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ గారు ఒక అతను 20x28 సైజు కలిగినటువంటి ప్లాట్లో తూర్పు ఫేసింగ్ ప్లాన్ కావాలని చెప్పి అడిగారండి. డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి అడిగారు. వారి కోరిక మేరకు ఈ ప్లాన్ని గీశాను అనమాట. తూర్పు వైపు బజార్ అండి. ఈ బజార్ నుంచి మెయిన్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు ఆగ్నేయంలో మెట్లు తీసుకున్నాను. ఈ యారో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మెట్లను ఏర్పాటు చేసుకోవాలి. మెట్లకి 5 అడుగులు తీసుకున్నాను అనమాట. ఈ కొలతలన్నీ కూడా ఈ కట్టుబడి తీసేసాను అనమాట. 6 ఇంచెస్ వాల్ అండి ఇది. ఆ కట్టుబడి తీసేసిన మిగిలిన ప్లేస్లో వచ్చినటువంటి కొలతలు అనమాట. తర్వాత ఈ మెట్లకి వచ్చేసి 5 అడుగులు తీసుకున్నాను కదా. ఇటువైపు మెయిన్ డోర్ అండి ఇది. తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పక్కనే విండో తీసుకున్నాను. ఈ మెయిన్ డోర్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ వచ్చేసి 11.5 అడుగులు ఇంటూ 6 అడుగుల సైజ్ అండి. 11.5 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు సైజు కలిగినట్టు హాల్ వచ్చింది. అలాగే కిచెను వంటగది వచ్చేసి 6 ఇంటూ 6.5 సైజు వచ్చిందండి. 6 అడుగులు పొడవు, 6.5 అడుగులు వెడల్పు వచ్చింది వంటగది. ఇటు దక్షిణం వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలను. అలాగే ఇటు తూర్పు ఈశాన్యంలో మెట్లకెళ్ళి ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి వంటగదికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్లోనే, అంటే ఈ ప్లేస్ మొత్తానికి తూర్పు భాగం అయింది. తూర్పు భాగంలో పూజ గూడుని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10:1 సైజు వచ్చిందండి. ఇటు దక్షిణం వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇటు వాయువ్యం వైపు అటు బాత్రూమ్ సైడ్కి వెళ్ళేట్టుగా ఒక డోర్ని ఏర్పాటు చేసుకోవాలండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 8.5 x 10 అడుగుల ఒక అంగుళం వచ్చింది. 10 అడుగుల ఒక అంగుళం పొడవు వచ్చింది. 8.5 అడుగులు వెడల్పు వచ్చిందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వాయువ్యంలో ఒక డోర్ ఏర్పాటు చేసుకుంటే అటు బాత్రూమ్కి వెళ్ళటానికి, ఈ సందులోకి వెళ్ళటానికి అవకాశంగా ఉంటుంది. ఇదంతా కూడా వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్లేస్ చిన్నది కాబట్టి ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చాము. దీన్ని సెంటర్కి పెట్టుకోవాలన్నమాట. సెంటర్కి పెట్టుకుని ఒక అంగుళం ఈశాన్యంలో కనుక్కుంటే డోరు ఈ కార్నర్లో మనకి డోర్ ఉండదు కాబట్టి అప్పుడు టీవీ యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకోవటమే టీవీ యూనిట్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైరుతిలో బాత్రూమ్ ఇచ్చామండి. బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 x 6 అడుగులు ఇచ్చాను. 7 అడుగుల వరకు మనకు అవకాశం ఉంది. 4 x 7 అడుగుల వరకు బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి 20 x 28 సైజు. వారికి పడమర వైపు కూడా బజార్ ఉందని చెప్పారు. అందుకని పడమర వైపు కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే అండి, మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అలాగే ఈ వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడగలరు. మీకు ఏదైనా ప్లాన్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి.